నమస్తే. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళాడు. 20 ఏళ్ల తర్వాత ఆ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి అన్నట్టు ఒక చర్చ జరుగుతున్నది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిర్బంధాల మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పర్యటన జరిగిందని ఒక చర్చ కూడా జరుగుతున్నది. నిరుద్యోగుల్ని ముందస్తు అరెస్ట్ చేశారు. ఒక్కరోజు ముందు కావచ్చు, నిన్న కావచ్చు. ఇనుప కంచెల మధ్య ముఖ్యమంత్రి పర్యటన జరిగిందని ఒక చర్చ జరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగి జనార్దన్ ప్రస్తుతం మనతో పాటు చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నాడు. నిన్న ఏం జరిగింది? నిజంగానే మిమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసిరా లేకపోతే ఉత్త ప్రచారమేనా? అరెస్ట్ చేసిర్రు అన్న. ఎక్కడ మన దోమలగూడ పిఎస్లో అరెస్ట్ చేసిర్రు. శ్రీనివాసరెడ్డి గారు సిఐ గారు అరెస్ట్ చేసిర్రు. మేము ఒకటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారి రాకను నిరుద్యోగుల ఉద్యమంగా నడుపుతున్నటువంటి నేను, అంటే నా వెనక ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఎంతోమంది నడపచ్చు, అంటే అందులో ఒక భాగంగా మేము నడిపేటటువంటి వాళ్ళం, మేమందరం కలిసి కొట్లాడేటటువంటి వాళ్ళం. మేము ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం ఆహ్వానించాల్సిందే, ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. దానిని మేము ఎప్పుడు కూడా ఎవరి రాకను ఖండించాం. ఇది గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతందుకో, వేరేటటువంటి ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ఒక భిక్షకో, వాళ్ళు ఇస్తున్నటువంటి ముష్టి పైసలకో మేము ఆశపడి ఇది నడపడం లేదు. ఇది ఫస్ట్ మీరు ఎరగాలి. మీరు ఇలాంటి కామెంట్లు చేస్తే మీ యొక్క ప్రభుత్వానికి మీరే మస్క తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి గారు రాకను ఆహ్వానిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి విధానము, ఆరు వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చేసినటువంటి హడావుడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విధానం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేటటువంటిది తెలంగాణను తీసుకొచ్చినటువంటిది. ముఖ్యమంత్రి గారే నిన్న చెప్పిర్రు, అందరూ పెద్ద హేమాహేమీలు అనేటటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని కాడి కిందెత్తేస్తే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఒంటెద్దు లెక్క ఉద్యమాన్ని ముందుకే ఎత్తుకుంటే తర్వాత అన్ని యూనివర్సిటీలు ఎత్తుకున్నాయి. ప్రతి పల్లె బడి నుంచి గుడి వరకు, ఒక పంతులు కాడి నుంచి ఒక గుడిలో పూజారి వరకు, గుడిలో ఉన్నటువంటి ఒక గోసి పెట్టుకొని పూజలు చేసేటటువంటి ఒక గౌరవ పంతులు వరకు కూడా, ఆ పంతులు ఈ పంతులు, ఈ విద్యార్థి నిరుద్యోగి, ఒక కార్మికుడు కర్షకుడు, ఒక ముస్లామా ముత్కామా పసిబిడ్డ అని తేడా లేకుండా ఉద్యమాన్ని నడిపించినటువంటి వేదిక ఉస్మానియా యూనివర్సిటీ కదా. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణకు ఒక ప్రతీక కదా, ఒక సజీవ సాక్ష్యం కదా, ఉద్యమాలకు నిలువుటెత్తు అద్దం కదా. అక్కడ ఉద్యమాలు చేసి ఉన్నతంగా ఎదిగినటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళ పేర్లను మీరు ప్రస్తావించారు. దానికి మేము కృతజ్ఞత. కానీ అదే ఉస్మానియా యూనివర్సిటీలో అదే ఉద్యమాలతోటి నడిపి యూనివర్సిటీకి నిరుద్యోగులను రానియకపోవడం కూడా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. కనీసం నాకు ఒక నిరుద్యోగ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదనో, కనీసం నాకు విద్యార్థులు కలవలేదనో మీకు ఎందుకు బాధ అనిపించలేదు? మేము ముంగట అందరూ కూడా మీ కాంగ్రెస్ వాళ్ళే కూర్చున్నారు, వెనక ప్రొఫెసర్లు కూర్చున్నారో మరి వాళ్ళు ఎవరో కూడా చాలామంది గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. మీరు యూనివర్సిటీకి వచ్చిర్రంటే 20 ఏళ్ళ తర్వాత వచ్చిర్రంటే అది గొప్ప శుభ పరిణామం అని చెప్పే వాళ్ళు ఉంటారు, నేచురల్గా అడ్డుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఇతర ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులు, సో దానికోసం ప్రొడక్షన్ ఏర్పాటు చేసి అనుకోవచ్చు కదా. దాని కొరకు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మీరు ఇంత పకడ్బందీగా చేయాల్సిన అవసరం లేదు. వేరే పార్టీ విద్యార్థి సంఘాలు వచ్చినప్పుడు, మీరు 20 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చెప్పవలసినటువంటి ముందుగానే వాళ్ళు ఏం అడుగుతున్నారు, యూనివర్సిటీ యంత్రాంగమేగా ఆహ్వానించింది, వేరేటోళ్ళు కాదు కదా. ఆ పిల్లలు ఏం అడుగుతున్నారు, వాటికి సమాధానాలు ఏంది, ఏం చెప్తాము రాని అనండి. డిసెంబర్న మళ్ళీ వస్తా, పోలీసులు ఉండరు, కంచెలు ఉండవు, ఏ నిరుద్యోగి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తానని అంటున్నాడు. సో మీరు సిద్ధంగా ఉన్నారా ప్రశ్నలతోటి ముఖ్యమంత్రిని వెల్కమ్ చెప్పడానికి, ప్రశ్నించడానికి? ప్రశ్నలతోటి సిద్ధమే అన్న, కానీ ఈ ప్రశ్నలు ఎప్పుడు ప్రశ్నలేగా ఉండొద్దు కదా. నిన్న వారు కూడా అన్నారు, వాళ్ళు వస్తే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. ఇంకా ప్రశ్నలు చేసుకోవాలన్నా 20 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 1 సంవత్సరం అంటే 12 నెలలు, 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 1.5 సంవత్సరం అయితే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి అనేది ప్రభుత్వ ఉద్యోగాలు అనేది అయితే అసలు కావాలి. నిన్న ముఖ్యమంత్రి చెప్పారు కదా, ఇంకొక 40,000 నింపితే 1,00,000 అయితే, 1,00,000 అయ్యేసరికి ఇంకా 40,000 నింపడానికి 6 నెలల సమయం. 6 నెలల సమయం అన్నారు. 6 నెలల్లో ఫైనాన్షియల్ అప్రూవల్ తెస్తారా, 6 నెలల్లో ఈ 40,000 ఉద్యోగాలు పూర్తి చేస్తారా అనేది కూడా క్లారిటీ లేదు. అంటే వారు ఒక టైం బౌండ్ అయితే పెట్టిండు. ఒక 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు కంప్లీట్ అన్నాడు. అంటే 2.5 సంవత్సరాలు 1,00,000, ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో మిగిలిపోయినట్టే కదా. మరి 1,00,000 ఉద్యోగాలు మరి ఇంకా 2.5 ఏళ్ళలో నింపుతారా? లేకుంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినట్టు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు వీళ్ళు ఆ 1,00,000 ఉద్యోగాలకు ఒకటేసారి నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోతారా? ఏది స్పష్టత లేదు. కానీ ఒక స్పష్టత మాత్రం ఉంది, ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పట్లో ఇవ్వదు. ఆ 40,000 ఉద్యోగాలకు కూడా ఏది స్పష్టత లేదు. వీళ్ళు ఇచ్చే లీకుల ద్వారా ఏముందంటే అంగన్వాడీలు, తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు,
దాని తర్వాత జీపీఓలు ఇవన్నీ కలిపి 40. డిఎస్సి లేదన్న, లేదు. 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు నింపుతుంటున్నాడు కదా. ఈ ఉద్యోగాలకు కాదు కదా నిరుద్యోగులు అన్న. నువ్వు తెలుసుకో, ఆర్టీసీ డ్రైవర్ కూడా ప్రిపేర్ అవుతాడన్నా, కండక్టర్ కూడా ప్రిపేర్ అవుతాడన్నా, అంగన్వాడీ కూడా ప్రిపేర్ అవుతాడన్నా. ఈ ఆల్రెడీ జీపీఓ కూడా ఉద్యోగాలే కదా. అవి ఉద్యోగాలే కాదనడం లేదు. ఆ రోజు నువ్వు చెప్పినటువంటి ఉద్యోగాలలో అసలు ఉన్నటువంటి నిరుద్యోగులు కొట్లాడినటువంటి వాళ్ళు ఎవరు? నువ్వు 12 ఏళ్లలో గ్రూప్ 1 రాలేదని చెప్పినటువంటి మీరు మరి ఈరోజు గ్రూప్ 1 ఆగిపోయింది, కొంతమంది దుర్మార్గులు అంటున్నారు. దుర్మార్గులో దృష్టిలో మరి వాస్తవాల గురించి ఎప్పుడన్నా మా దగ్గరికి రాలే కదా. వీళ్ళు లేవనెత్తినటువంటి సమస్యలు వచ్చిన వాళ్ళకేమో చురకలు పెడుతున్నారు, మధ్యలో గొడవలు పెడుతున్నారు, ఒక చర్చ జరుగుతున్నారు. అద్దంకి దయాకర్ వచ్చినట్టు మీ దగ్గరికి అంతకుముందు కూడా కొంతమంది వచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు. సో వచ్చే వాళ్ళకన్నా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసారా సమస్యల గురించి? అన్న చురకాలు కాదు కదా, ఇప్పుడు ఆవేదన కదా. ఇప్పుడు బాధ ఉంది, బాధ వచ్చినప్పుడు నువ్వు భాష ఒక తీరుగుంటుంది, తర్వాత ఒక ప్రేమతో ఉన్నప్పుడు ఒక ఆవేదన ఒక తీరుగుంటుంది. ఇంట్లో నీ పాపే ఒక చాక్లెట్, నువ్వు పోతుంటే ఒకసారి చాక్లెట్ అడిగింది అనుకో, చాక్లెట్ ఇస్తావు. ఒకటి ఇచ్చినాక 2 అడుగుతావు. 2 చాక్లెట్లు ఇచ్చినాక నువ్వు డ్యూటీ పోతుంటే వచ్చి బండి ఎక్కి నిన్ను కానేకుండా ఆ పాపను కోపాడరు, ఒకటి అంటించి ఇంట్లో పెడతావు. ఇవాళ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని మా బతుకులు మారలేదు, ఏం మారలేదు. అదే 5 రూపాయల భోజనం అవి తింటుంటే మళ్ళీ నువ్వు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి బీజేపీ ఏజెంట్లు అని అంటుంటే మాకు ఆవేదన ఉండదు. ఆవేదనలో మా భాష ఒక కటువుగా ఉంటుంది. కటువుగా అంటే బూతులు కూడా లేదు, ఒక కొద్దిగా గంభీరంగా మాట్లాడవచ్చు, కొద్దిగా ఆవేదనతో మాట్లాడవచ్చు. ఆ ఆవేదన ఎందుకు వచ్చిందని అర్థం చేసుకోవాలిగా. అంటే మీ దగ్గరికి రాగానే సార్ సార్ అని మాట్లాడాలా? ఇది కాంగ్రెస్ కదా, ఇది ప్రజల ప్రభుత్వం కదా, ఇంకా మిమ్మల్ని జోక్కుండా కూర్చోవాలా? ఎందుకు జోకాలే? ఇవాళ మేము కట్టే ట్యాక్సులతోటే కదా ఇవాళ మీరు కులికేది, ఇవాళ మా ట్యాక్సులతోటే కదా మీరు జీతాలు తీసుకునేది. ఈరోజు 6 నెలలు మేము కష్టపడితేనే కదా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జూలై నుంచి గద్దరన్న చనిపోయిన రోజు నుంచి ప్రభుత్వం వచ్చే వరకు ఎన్ని రోజులు ఉన్నాయి? గద్దరన్న చనిపోయిన 2వ రోజే మేము టీజీపీఎస్ ముట్టడి చేసింది, తెలియదా? ఆ రోజు లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉంటే 10ల సంఖ్యలో మాత్రమే జనార్దన్ లాంటి వాళ్ళు కొంతమంది ధర్నాలు లేకపోతే రాస్తా రోకాలు ఇంకోటి ఏదో చేస్తున్నారు. సో ఇట్లా అసలైన వాళ్ళేమో చదువుకొని ఉద్యోగాలు కొట్టుకొని వెళ్ళిపోతే మీరు ఇంకా ధర్నాలు చేసుకుంటారు, నిరుద్యోగులం అని చెప్పేసి పోరాటాలు చేసుకుంటుంటే మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అన్న? వాళ్ళు సక్రమంగా నింపితే ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ 4 కోట్ల మందికి 119 మంది అసెంబ్లీలో ఎందుకు చట్టాలు చేస్తున్నారు? 4 కోట్ల మంది ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు 4 కోట్ల మందికి మీరు 119 మంది ప్రతినిధులా? మరి మీరు నిర్బంధాలు ఇస్తున్నారు కదా. నిర్బంధాలు పెట్టకుండా, కేసులు పెట్టకుండా ప్రతి ఒక్కడు అడుగుతాడు. మరి నువ్వు ఎందుకు కంచెలు వేసుకొని వచ్చినావు? ఫ్రీగా వదిలిపెడితే అందరూ వచ్చేటోళ్ళే కదా. నువ్వు నన్ను ముందస్తు అరెస్ట్ ఎందుకు చేసినావు? ఎవరిని అరెస్ట్ చేయకుండా నువ్వు ఎందుకు స్వేచ్ఛని ఇవ్వట్లేవు? స్వేచ్ఛనిస్తే వస్తాడు. మరి ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు ఒక్కనివి ఎందుకు ఎగిరినావు కాంగ్రెస్లో? నేను వస్తేనే కాంగ్రెస్కి జవసత్వాలు వచ్చినాయి అన్నావు. మరి అప్పటి నుంచి ఉన్న వాళ్ళ ఎందుకు జవసత్వాలు రాలేదు? నా మీద కేసులు పెట్టిన నేను పోరాడుతున్నా, కొట్లాడినా, కాబట్టి నాకే ముఖ్యమంత్రి పదవి రావాలని ఎన్నికలు కాగానే కౌంటింగ్ జరుగుతుంటేనే ఎందుకు మీరు చేసిర్రు? కౌంటింగ్ అయిపోయాక మీరు ఏ ఓటర్లో కూర్చున్నారు? నువ్వు ఒక్కనివే ఎందుకు? మిగతా వాళ్ళు ఎందుకు లేరు? అందరు ఎందుకు కొట్టాలేకపోయారు? నిర్బంధాలు మీరు పెట్టినప్పుడు వాటిని తట్టుకునేటటువంటి వాళ్ళు, కొట్లాడేటటువంటి వాళ్ళు కొంతమందే వస్తారు. ఉద్యమం అన్నావు, మరి కేసీఆర్ ఒక్కడే ఎందుకు చేసిండు? మరి ఆయన ఒక్కడే కాదని మీరు ఎందుకు అనలేకపోయారు? ఆ రోజు నువ్వు ఎందుకు లేవు? ఏంటంటే మీ ప్రభుత్వం అనేటటువంటిది ఒక రాజనీతిని ప్రయత్నించి దాని మీద వాళ్ళకున్నటువంటి సర్వ హక్కులతోటి వివిధ యంత్రాంగాలను బలప్రయోగంగా మా మీద రుద్దుతుంది. కాబట్టి ఈ బలప్రయోగాలకు మేము చితికిన ప్రాణాలు. కాబట్టి మీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గాల పిల్లలు. కాబట్టి మా తల్లిదండ్రుల ఆలోచన ఎప్పటికీ ఏముంటుందంటే వీడు కేసులు ఉండొద్దు, ఏదో ఒక ఉద్యోగం వస్తే అయిపోతుంది, రాకపోయింది కేసుల పాలెందుకు, మళ్ళీ ఒక నష్టం, వీడు ఏదో ప్రైవేట్ ఉద్యోగం అన్న చేసుకుంటే అయిపోతుంది, ఆ కేసుల పాలైతే ప్రైవేట్ ఉద్యోగం కూడా రాదనేటటువంటిది తల్లిదండ్రుల నుంచి ఉంటుంది. మాకు ఆ ఒత్తిళ్ళు ఉంటాయి, అన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. కాబట్టి రారు. నువ్వు ఒక స్వేచ్ఛను వదిలిపెట్టు, స్వేచ్ఛగా ఉండు, మాకే బంధాలు ఇవ్వకు, అప్పుడు నీ తడా కింద ఉంటుంది. మరి నువ్వు నిజంగా ఉన్నానువే కదా, మాకే ఇంత భయం, మేము రాలేకపోతున్నావు. ఒక రాజ్యాన్ని నడిపేటోనివి, మరి నువ్వు ఒక్కనివి ఎందుకు రాలేకపోయినావు? కంచెలు ఆయన ఒక్కడే వస్తా అంటున్నాడు, కంచెలు వద్దా అంటున్నాడు. ఎవరే ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్తా అంటున్నాడు. 100 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి మరి నిధులు విడుదల చేస్తామంటారు. నిన్నటి స్పీచ్ మీద ఏమంటారు జనార్దన్? సాటిస్ఫైడ్గానే ఉన్నాడా అని నేనైతే లేనన్నా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ పైన మీరు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు కనీసం రిపోర్ట్స్ తీసుకొని గతంలో ఇట్టుండే, ఇప్పుడు ఇట్టుండే, 20 ఏళ్ళ తర్వాత నేను వచ్చిన ఇది చేయబోతాను చెప్పాలి. ఊకేనే మీరు ఏం చెప్పారు? నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు వస్తా, పవిత్ర మాసం అది, అప్పుడు వస్తా అని చెప్పినావు, మంచిదే. కానీ ఆ రోజు మీరు ఏదన్నా అడుగురి, ఇస్తా, వరాలు ఇస్తావా? ఏమన్నా రాజువా? ఏమన్నా ఇది రాచరికమా ఏంటి?
నేను ఆ రోజు మీరు ఇప్పటి వరకు మీరు ఇన్ని ప్రపోజల్స్ ఇచ్చారు, ఇన్ని చేస్తాము, దీన్ని స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫర్డ్ అన్నావు, ఇగో ఇంత వచ్చింది, ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇన్ని, మీకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఇంత ఇచ్చారు, నాకు గత 15 ఏళ్లలో ఇన్ని బడ్జెట్ ఇంత పెంచారు, ఇంత బ్లాక్ గ్రాంట్ కావాలి, ఇంతమంది ఉద్యోగులు లేరు, ఇంతమందిని ఇస్తాను చెప్పిండా? ఏం చెప్పలే. నేను వచ్చేటప్పటికి కూడా ఈయనొక్కడే అయితే కాదు కదా, నేను ఒక ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యంత్రాంగాన్ని మొత్తం తీసుకొని వస్తా. విద్యాశాఖ మంత్రి నాకాన్నే ఉంది కాబట్టి నా ప్రిన్సిపల్ సెక్రటరీ మిగతా వాళ్ళని అందరినీ తీసుకొని వస్తా. లా డిపార్ట్మెంట్ వాళ్ళని అందరిని తీసుకొని వస్తా. మీకు ఇచ్చేటటువంటి వాటికి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఎమ్మటి ఇక్కడ వీళ్ళని అడుగుతా, ఫైనాన్షియల్ అప్రూవల్ కొరకు వాళ్ళని అడుగుతా. ఇవన్నీ డిసెంబర్లో అవన్నీ క్లియర్ చేసుకొని వస్తారేమో, పూర్తి ఖాళీలతోటి, పూర్తి డేటాతోటి, పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి వస్తారేమో. వస్తే మంచిదే అన్న. కానీ ఇప్పుడు మీరు అన్నదానికి అట్టనే వచ్చిర్రు అనుకో. అదే ఇంకొకటి ఏంటంటే వారు చెప్పిందంటే ప్రతి దాంట్లో కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి యొక్క మార్క్ ఏంది అనేటటువంటిది, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒక కీలకము, ఈ వ్యక్తి చుట్టే మొత్తం తిరుగుతున్నటువంటిది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి, దానిని ప్రతిష్ఠించడానికే రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం మొత్తం ఉన్నది. ఒక యూనివర్సిటీలోకి వచ్చినప్పుడు ఉపన్యాసం అనేటటువంటిది ఒక ఇంటలెక్చువల్గా అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, వాటి గురించి ఉండాలి. బయట ఎక్కడనైతే ఒక రేషన్ కార్డులో పోతావో అక్కడ ఇచ్చేటటువంటి ఉపన్యాసము, ఒక్కడ ఒక నల్లా ఓపెనింగ్ ఎట్టబోతావో అట్ట ఉండేటటువంటిది, అలాంటి ఉపన్యాసమే ఉంది కానీ వేరేగా లేదు. అక్కడ వారు చెప్పినటువంటిది కూడా ఏంటంటే ప్రతిదీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈయనను వీసింగ్ చేసిన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈయనకి ఈ పదవి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మీ యూనివర్సిటీలోకి వచ్చిన వాళ్ళకి అన్నాడు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి, ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని నడిపే ప్రభుత్వం కాబట్టి, ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యము, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఇట్లా ఉంటుంది, ఇది ప్రజాస్వామ్యం అని ఎక్కడన్నా చెప్పిండా? కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రస్తావన వచ్చిందా? ఎప్పటికీ రేవంత్ రెడ్డి అయితేనే అనేది వచ్చింది. ఇక్కడ క్లియర్గా ఏంటంటే రేవంత్ రెడ్డి వల్లనే అన్నీ అవుతాయి, రేవంత్ రెడ్డి లేకుండా కాంగ్రెస్ లేదు అనేటటువంటిది ఒక ఎక్కడైతే చర్చలో ఒక సైద్ధాంతికంగా చర్చ జరగాలనో అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి. జనార్దన్ కాంగ్రెస్ కార్యకర్త నిరుద్యోగ, ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తకు వచ్చే ఫ్రస్ట్రేషన్ జనార్దన్కి వస్తున్నది? వారే అక్కడ అన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక సైద్ధాంతిక చర్చ జరగాలి, సైద్ధాంతిక భూమిక ఉండాలి, ఇక్కడ సైద్ధాంతిక చర్చలు జరగట్లేవు, ఒక మేధోమదనం జరగట్లేదు, మేధోమదనం చితకట్లేదు అని రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి విద్యార్థులుగా మేము విశ్లేషించుకోవాలి కదా. వారే చెప్పిపోయారు కదా, మాకు ఒక లైన్ ఇచ్చిర్రు, ఆ లైన్లో పోతున్నాం. అందుకే చెప్తున్నాం, ఉద్యమకారులారా రేవంత్ రెడ్డి గారి రాకను ఆహ్వానిద్దాం. అదేవిధంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు వీక్షణ వేణుగోపాల్ గారు ఒక ఆర్టికల్ రాసినప్పుడు, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రాసినప్పుడు ఆయన మీద ఏ విధంగా విరుచుకుపడ్డారో ఆ విధంగా ఈరోజు జరగాలి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిర్రు కానీ జబ్బాలు దర్చుకొని, రేవంత్ రెడ్డి ఇంతమందికి ఎస్సీలకు ఇది ఇచ్చిర్రు అది ఇచ్చిర్రని మీరు జబ్బాలు దర్చుకుంటూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం అనేది కూని అవుతుందని అందరికీ నేను నా చేతులెత్తి జోడించి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నిన్న ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన, వ్యక్తిగతంగానే రేవంత్ రెడ్డి తన గురించి చెప్పుకుంటున్నాడు తప్ప ఇక్కడ యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థుల గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల గురించి మాట్లాడలేదు. సో భవిష్యత్తులో ఖచ్చితంగా వెల్కమ్ చెప్తాం, కానీ సమస్యలకు ఒక సొల్యూషన్ తీసుకొని వస్తేనే మేము వెల్కమ్ చెప్తామంటూ నిరుద్యోగి జనార్దన్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో రానున్నటువంటి డిసెంబర్ 9న. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, అశోక్ నగర్.